ఫ్రెండ్స్, మన ఇండియాలో 40% మంది ఇండియన్స్ కి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అనే In డిసీజ్ India, ఉంటుందండి ఫ్రెండ్స్. 1 in 4 విచిత్రం people ఏంటంటే ఆ have డిసీజ్ fatty ఉన్నట్టు liver వాళ్ళకి కూడా disease. తెలియట్లేదు. ఎందుకంటే ఇది ఎసిమ్టమేటిక్, అంటే సిమ్టమ్స్ ఏమి ఉండవన్నమాట. జనరల్ గా లివర్ డిసీజెస్ లో 4 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ ఫ్యాటీ లివర్, తర్వాత లివర్ ఫైబ్రోసిస్, తర్వాత లివర్ సిరోసిస్, తర్వాత లివర్ క్యాన్సర్. దీని గురించి కూడా మనం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు తర్వాత. బట్ ఇక్కడ మీకు ఫ్యాటీ లివర్ గురించి చెప్దాం అనుకుంటున్నాను కదా, కరెక్ట్ గా వినండి. మీకు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది ఫ్రెండ్స్. అంటే 100లో 40% మంది అంటే ప్రతి 10 మందిలో నలుగురికి ఫ్యాటీ లివర్ అనేది ఉంటుందండి ఫ్రెండ్స్. ప్రతి 10 మందిలో నలుగురు అంటే మనలో కూడా ఉండొచ్చు, బట్ మనకి తెలీదు. సో మన వీడియో ద్వారా ఏంటంటే మనం నష్టపోకుండా ఉండాలి. ఏ విధంగా మనం ముందు జాగ్రత్తలు తీసుకోగలిగితే 100/100% మనం బయటపడిపోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఫస్ట్ సెకండ్ స్టేజ్ లో చాలా సింపుల్ గా మనం బయటపడిపోవచ్చు వితౌట్ ఎనీ మెడికేషన్ కూడా వాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డైట్ వల్ల వచ్చింది కాబట్టి త్రూ డైట్ ద్వారా మనం ఈజీగా తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్, బయటపడిపోవచ్చు. సో ఫస్ట్ కొన్ని టెస్ట్లు అయితే చేయించుకోవాలి మనం. ఒకవేళ మనకు ఏమన్నా అనుమానం వస్తుంది అంటే రెగ్యులర్ గా జాండీస్ రావడం కానీ, లేకపోతే కొంచెం కడుపులో ఇబ్బంది అవ్వడం కానీ ఉంటే మనం టెస్ట్లు చేయించుకోవచ్చు. బట్ మనం డైట్ చేసుకోవడం వల్ల, మనకి లేకపోయినా డైట్ చేయడం వల్ల ఏంటంటే మనకు వచ్చే అవకాశాలు కూడా 100% ఉండవు ఫ్రెండ్స్. సో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటే ఏంటి అంటే, జనరల్ గా మన అందరికీ తెలుసు ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి లివర్ అనేది ఖరాబ్ అవుతుందని. బట్ ఇక్కడ నాన్ ఆల్కహాలిక్, ఆ పేరులోనే ఉంది కదా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. ఆల్కహాల్ తీసుకోలేని వ్యక్తులు. ఎందుకంటే మనం ఎక్కువ షుగర్ తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. రైస్ ఎక్కువ తీసుకుంటున్నాము. రైస్ లో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ ని మన శరీరం ఉపయోగించుకున్నంత వరకు ఉపయోగించుకుంటది. అంటే గ్లూకోజ్ కింద, ఇన్సులిన్ కింద ఉపయోగించుకుంటుంది కదా. దాని తర్వాత ఎక్సెస్ అయిపోతే ఏమవుతుంది అంటే అది ఫ్యాట్ కింద డిపాజిట్ అయిపోతుంది ఫ్రెండ్స్ మన లివర్ లో. అది ఎందుకంటే మనకి ఆహారం దొరకలేని టైంలో మన లివర్ నుంచి ఆ ఫ్యాట్ సెల్స్ ని కరగదీసి మన క్యాలరీస్ అనేది ఇస్తుంది. అంటే మనం చూడండి, ఒక 30 to 40 days వరకు కూడా ఫుడ్ తీసుకోకపోయినా మనం సస్టైన్ అవుతాం. ఎలా? ఫ్యాట్ ని క్యాలరీస్ కింద కన్వర్ట్ చేసుకొని మన శరీరం ఉపయోగించుకుంటుంది కాబట్టి. ఇక్కడ విషయం ఏంటంటే మనం ఎక్కడ కూడా ఫాస్టింగ్ అనేది చేయకుండా డైలీ కన్జంప్షన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎక్సెస్ క్యాలరీస్ అయిపోతున్నాయి. ఎక్సెస్ క్యాలరీస్ అయిపోయిన తర్వాత లివర్ లో స్టోర్ అయినంత వరకు స్టోర్ అవుతుంది. దాని తర్వాత ఏమవుతుందంటే ఓవర్లోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓవర్లోడ్ అయిపోవడం వల్ల అది ఫ్యాటీ లివర్ కింద కన్వర్ట్ అవుతుంది. అది ఇంకా పెరిగిపోయి ముదిరిపోయి లివర్ ఫైబ్రోసిస్, అంటే లివర్ పైన గడ్డలతో ఏర్పడతాయి, కొవ్వు గడ్డలు. అది లివర్ ఫైబ్రోసిస్. దాని తర్వాత ఏమవుతుందంటే లివర్ సిరోసిస్, అంటే కన్నాలు పడిపోతాయి లివర్కి. దాన్ని లివర్ సిరోసిస్ అంటాం. కన్నాలు పడిన తర్వాత దాని మీద ఇన్ఫెక్షన్ బయలుదేరుతుంది. అది లివర్ క్యాన్సర్ కింద దారి తీస్తుంది ఫ్రెండ్స్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను 4 స్టేజెస్. ఫస్ట్ స్టేజ్ లో మనం కంట్రోల్ చేసుకోగలిగితే మనం 100/100 బయటపడిపోవచ్చు. సెకండ్ స్టేజ్ లో మనం కంట్రోల్ చేసుకోగలిగితే 100/80% బయటపడిపోవచ్చు. థర్డ్ స్టేజ్ లో మనం కంట్రోల్ చేసుకోగలిగితే 100/50 to 60% బయటపడిపోవచ్చు. లివర్ క్యాన్సర్ వచ్చిందంటే చాలా కష్టం ఫ్రెండ్స్. 100/100 చెప్పలేం. విషయం ఏంటంటే, నేను మన వీడియోలు భయపెట్టడానికి అయితే కాదు ఫ్రెండ్స్. మన వీడియోలో కొంచెం అవేర్నెస్ పెంచడానికి. మనం కొంచెం అవేర్నెస్ పెంచుకోగలిగితే మనం ఏ డిసీజ్ నుంచి అన్నా బయటపడిపోవచ్చు ఫ్రెండ్స్. లివర్ ఫ్యాటీ లివర్ నుంచి ఈజీగా బయటపడిపోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కువ మనం ఫైబర్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి, షుగర్ని కట్ చేయాలి, రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయగలిగితే మనం 100/100 బయటకు వచ్చేయచ్చు ఫ్రెండ్స్. ఇంక విషయంలోకి వెళ్తే, హైదరాబాద్ యూనివర్సిటీ కండక్ట్ చేసిన సర్వేలో 80% ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు కదా, అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, వాళ్ళ 80% ఈ డిసీజ్ బారిన పడ్డారంట ఫ్రెండ్స్. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. ఎందుకని చెప్తున్నానంటే, ఆందోళన కలిగించే విషయం అని, మన భారతదేశానికి జీడిపిని కాంట్రిబ్యూట్, అంటే జీడిపిలో తోడ్పడేది ఎక్కువ సర్వీసెస్ సెక్టర్ ఫ్రెండ్స్. సర్వీసెస్ సెక్టర్ అంటే ఐటీ సెక్టర్ వస్తుంది. జనరల్ గా ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెర్షియరీ సెక్టర్ అని ఉంటాయి. ప్రైమరీ సెక్టర్ అంటే ఏంటి? అగ్రికల్చర్ లో ఎక్కువ మంది ఎంప్లాయ్ చేసినా తక్కువ అమౌంట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇండస్ట్రీ సెక్టర్ లో ఎంత ఎంప్లాయ్మెంట్ చేస్తే అంత రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. బట్ సర్వీసెస్ సెక్టర్ అలా కాదు. తక్కువ మంది ఎంప్లాయీస్ ఉన్నా సరే ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు చూడండి, ఫార్మర్ కన్నా ఇండస్ట్రీలో పనిచేసేవాడికి డబ్బులు ఎక్కువ వస్తాయి. ఇండస్ట్రీలో పనిచేసేవాడి కన్నా సాఫ్ట్వేర్ సైడ్ ఎక్కువ పనిచేసేవాడు డబ్బులు ఎక్కువ వస్తాయి. ఎందుకు వస్తాయి అంటారు? ఇదే సర్వీసెస్ సెక్టర్స్ కి ఎక్కువ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. బట్ ఇక్కడ విషయం ఏంటంటే, వాళ్ళకి డబ్బులు వస్తున్న దాని ప్రకారమే స్ట్రెస్ లెవెల్స్ కూడా ఉంటాయి. ఈ స్ట్రెస్ లెవెల్స్ వల్ల ఏమవుతుందంటే, ఒక కార్టిసాల్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ కార్టిసాల్ ని, అంటే ఫైట్ ఆర్ ఫ్లై అనే ఒక హార్మోన్ అంటారు దాన్నే. అదేమవుతుందంటే మన శరీరంలో ఉన్న గ్లూకోజ్ ని కూడా, నార్మల్ కండిషన్స్ లో కూడా అది స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల, గ్లూకోజ్ లెవెల్స్ లో ఫ్లక్చువేట్ రావడం వల్ల ఆ గ్లూకోజ్ ని మన లివర్ స్టోర్ చేసేసుకుంటుంది ఫ్రెండ్స్. ఇంకా అలా కంటిన్యూస్ ప్రాసెస్ ద్వారా ఏమవుతుందంటే లివర్ లో గ్లూకోజ్ లెవెల్స్ స్టోర్ అయిపోతాయి. స్టోర్ అయిపోవడం వల్ల ఏమవుతుంది? ఎక్సెస్ అంటే ఎక్కువైపోతుంది ఫ్యాట్ ఎక్కువైపోవడం వల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది. ఫ్యాటీ లివర్ తర్వాత
లివర్ ఫైబ్రోసిస్ వస్తుంది, లివర్ ఫైబ్రోసిస్ తర్వాత లివర్ సిరోసిస్ వస్తుంది, లివర్ సిరోసిస్ తర్వాత లివర్ క్యాన్సర్ వస్తుంది. అర్థమైంది అనుకుంటున్నాను, మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఎక్కువ ఎవరికి వస్తుంది? కష్టపడిన వాళ్ళకి, అంటే శారీరక శ్రమ లేని వాళ్ళకి ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్. శారీరక శ్రమ ఉంటే ఏమవుతుంది? మనం తిన్న ఆహారంలో ఉన్న క్యాలరీస్ ఖర్చు అయిపోతాయి. ఇప్పుడు మనం 100 క్యాలరీస్ తీసుకున్నాం అనుకోండి, 100 క్యాలరీస్ తీసుకున్నాం మనం. 100 క్యాలరీస్లో మనం రోజు 20 క్యాలరీస్ ఖర్చు చేసుకున్నా సరే ఎంతో కొంత డెఫిసిట్ వస్తుంది కదా, క్యాలరీ డెఫిసిట్ అంటాం ఫ్రెండ్స్. దీన్ని మీరు బాగా గమనించండి. దీనివల్ల క్యాలరీస్ డెఫిసిట్ వల్ల షుగర్ వస్తుంది, షుగర్ తర్వాత బీపీ వస్తుంది. నెక్స్ట్ ఇలాంటి లివర్ డిస్ఫంక్షన్స్ అంటారు, డిస్ఫంక్షన్ అంటారు ఫ్రెండ్స్ వీటిని. ఇవి రావడానికి కూడా కారణం క్యాలరీ డెఫిసిట్ లో లోపం. క్యాలరీ డెఫిసిట్ ని మనం ఏ విధంగా చేయాలి? మన పూర్వీకులు చూడండి, ఎక్కువ రైస్ తీసుకునేవారు, బట్ వాళ్ళు కష్టపడిన కష్టానికి ఆ క్యాలరీస్ ఖర్చు అయిపోయాయి కాబట్టి లివర్ లో ఫ్యాట్ కింద స్టోర్ అయ్యేది కాదు. లివర్ లో ఫ్యాట్ కింద స్టోర్ అవ్వకపోవడం వలన చాలా జబ్బులు వచ్చేవి కాదు. బట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఫుడ్ తీసుకుంటున్నాం, హై ఇంటేక్ షుగర్స్ తీసుకుంటున్నాం, స్వీట్స్ ఎక్కువ తీసుకుంటున్నాం, కాఫీ తీసుకుంటాం, నెక్స్ట్ డ్రింక్స్ తీసుకుంటాం. వీటి వల్ల ఏమవుతుంది? మన శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువైపోతాయి ఫ్రెండ్స్. ఆ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువైపోతే వాడినంతా ఇన్సులిన్ వాడుకుంటుంది మన శరీరం. తర్వాత ఏమవుతుంది? లివర్ లో ఫ్యాట్ కింద స్టోర్ చేసుకుంటుంది. దానివల్ల ఈ స్టేజెస్ కింద ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్. సో మన శరీరానికి ఎప్పుడైనా సరే మనకు కష్టం ఉండాలి. కష్టం ఉన్నప్పుడు మాత్రమే మనం ఎక్కువ ఆహారం తినే అర్హత ఉంటుంది మనకి, జనరల్గా చెప్పుకోవాలంటే. లేకపోతే మనం ఇబ్బంది పడతాం ఫ్రెండ్స్. అందుకే చూడండి, జంతువులు ఎంత కావాలో అంతే తింటాయి. వాటికి లివర్ సిరోసిస్, లివర్ ఫైబ్రోసిస్, లివర్ క్యాన్సర్లు రావు. మనం అలా కాదు, మనం మోతాదుకి మించి ఆహారం తింటాం. మీకు ఎగ్జాంపుల్ కరెక్ట్గా చెప్తాను చూడండి. మన దగ్గర ఒక బైక్ ఉంది ఫ్రెండ్స్, నా దగ్గర. ఆ బైక్ ఆయిల్ కెపాసిటీ 10 లీటర్లు, అంటే 10 లీటర్స్. నేను రోజు 2 లీటర్లు వేస్తున్నాను ఆయిల్. 2 లీటర్లు వేస్తున్నాను కదా, అలాగా 2 లీటర్లు వేసేసి నేను ఖర్చు చేయకుండా ఉంటే ఎప్పటి వరకు నిండిపోద్ది? 5 days లో నిండిపోద్ది. అదే నేను రోజు వెళ్ళొస్తున్నాను, ఖర్చు చేస్తున్నానంటే ఆయిల్ నిండదు ఫ్రెండ్స్. మన బాడీలో ఫ్యాట్ కూడా అంతే, మనం ఖర్చు చేసే కొద్దీ ఖర్చు అయిపోతుంది. అప్పుడు మన లివర్లో స్టోర్ అవ్వడం ఉండదు. స్టోర్ అవ్వడం ఉండకపోవడం వలన మనం హెల్తీగా ఉండగలుగుతాం. ఒబెసిటీ, కొలెస్ట్రాల్, హార్ట్ అటాక్లు, ఫ్యాటీ లివర్లు, ఇవన్నీ కూడా క్యాలరీ డిఫిసిట్ వల్ల వస్తున్నాయి. క్యాలరీ డిఫిసిట్ ని మనం కరెక్ట్ గా కంట్రోల్ చేసుకోగలిగితే మన శరీరాన్ని మనం కరెక్ట్ గా చూసుకోగలుగుతాం. వర్కౌట్ చేయడం, లేకపోతే కార్డియాటిక్ అంటే వాకింగ్, రన్నింగ్, జాగింగ్, స్విమ్మింగ్ ఇలాంటివి చేయడం వల్ల కూడా మన క్యాలరీని డిఫిసిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. క్యాలరీ డిఫిసిట్ ఇస్ ద మేజర్ ప్రిన్సిపల్. ఎవరు చెప్పట్లేదు ఇది, అందరూ క్యాలరీ డిఫిసిట్ అంటున్నారు. లాజిక్ మీకు కరెక్ట్ గా నేను చెప్పాను అనుకుంటున్నాను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకొక విషయం ఏంటంటే, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు ప్రాబ్లం ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసేసి వెళ్ళిపోండి ఫ్రెండ్స్. మీకు ఆ ప్రాబ్లంకి ఖచ్చితంగా సొల్యూషన్ ఖచ్చితంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే వెళ్తాను. ఎందుకంటే ఒక వీడియో చేసామంటే మీరు బెనిఫిట్ అవ్వాలి, నేను బెనిఫిట్ అవ్వాలి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇక్కడ వరకు చూసారంటే మీకు ఖచ్చితంగా వీడియో నచ్చినట్టే ఉంది. నెక్స్ట్ టైంలో ప్రొఫైల్లోకి వెళ్ళారంటే మీకు టెలిగ్రామ్ లింక్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ టెలిగ్రామ్ లింక్ని క్లిక్ చేసుకొని జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తాను. మీరు ఒకవేళ మీరు లివర్ ఫంక్షనింగ్ టెస్ట్, అంటే లివర్ ప్రాబ్లమ్, లివర్ ఎలా ఉందనేది తెలుసుకోవాలనుకుంటే మీరు లివర్ LFT అని ఉంటుంది ఫ్రెండ్స్, లివర్ ఫంక్షనింగ్ టెస్ట్. ఒకసారి టెస్ట్ చేయించుకోండి. మీరు నోటీసబుల్ రీడింగ్స్ ఉంటాయి, మీరు చూసేసుకోవచ్చు, మనకు తెలిసిపోతుంది. కొంచెం చదువుకుంటే చాలు. మనం ఒక 10th ఇంటర్ వరకు చదువుకోగలిగితే మనం అవి చదివేసుకోవచ్చు రిపోర్ట్లు. మీకు అక్కడికి డౌట్ ఏమైనా ఉందంటే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళచ్చు. అంటే రెగ్యులర్గా ఎంత అవ్వదు ఫ్రెండ్స్, అది 600 500 అవుతుంది. సార్ టెస్ట్ చేయించేసుకోండి. టెస్ట్ చేయించుకుంటే మనకు తెలిసిపోతుంది. ఏజ్తో సంబంధం లేదు ఫ్రెండ్స్. మీకు నేను రీసెంట్గా సర్వే చూశాను, 35% చైల్డ్లో ఫ్యాటీ లివర్ కండిషన్స్ ఉన్నాయంట. 35% చైల్డ్ అంటే చూడండి ఎంత దారుణంగా ఉందో. 80% IT ఎంప్లాయీస్. నెక్స్ట్ ఏంటంటే దరిదాపుగా 40% అంటే 40% కామన్ పీపుల్లో కూడా ఉంటుంది. 80% IT ఎంప్లాయీస్లో ఉంటుంది ఒక సర్వే ప్రకారం. ఇంకా ఆ సర్వేలో IT ఎంప్లాయీస్ మాత్రమే తీసుకున్నారు. ఇంకా చూడండి ఎంతమంది ఉంటారో బయట. ఇంకా పూర్తి స్థాయిలో సర్వే చేస్తే మాత్రం చాలా మంది బయటపడతారు ఫ్రెండ్స్. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, హెల్త్ ఈజ్ రియల్ వెల్త్. మనం డబ్బు కోసం పరిగెట్టి మన ఆరోగ్యాన్ని పాడు చేసుకున్న తర్వాత ఎంత సంపాదించినా మళ్ళీ ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఫ్రెండ్స్. మన ఆరోగ్యాన్ని పాడు చేసుకొని, సపోజ్ ఒక వ్యక్తి 30,000 సంపాదిస్తున్నారు అనుకోండి, 5 years కష్టపడి 30,000 చొప్పున సంపాదించి ఎంతో కొంత అమౌంట్ సేవ్ చేసుకుంటారు. హెల్త్ పాడైన తర్వాత కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే అతను సంపాదించిన సంపాదన మొత్తం వాళ్ళు తినేస్తారు. విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, మన హెల్త్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలిగితే మాత్రమే. హెల్త్ ఈజ్ రియల్ వెల్త్. ఆరోగ్యమే మహాభాగ్యం అని ఒక కొటేషన్ ఉంటుంది కదా, అది నిజంగా అప్లైకబుల్ అవుతుంది ఫ్రెండ్స్.
రెగ్యులర్గా వాకింగ్ చేయడానికి ప్రయత్నించండి, జాగింగ్ చేయడానికి ప్రయత్నించండి, లేకపోతే సైక్లింగ్ చేయండి, స్విమ్మింగ్ చేయండి, ఏదో ఒకటి చేయండి. క్యాలరీని డిఫిసిట్ తెచ్చుకోండి ఫ్రెండ్స్. క్యాలరీ డిఫిసిట్లోకి వెళ్ళారంటే మీరు ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదు. మొత్తం మీ ప్రాబ్లమ్స్ 100లో 99 ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి ఫ్రెండ్స్. క్యాలరీ డిఫిసిట్లోకి రండి. ఒబిసిటీ తగ్గిపోద్ది, కొలెస్ట్రాల్ పోతుంది, హార్ట్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఉంటే పోతాయి. నెక్స్ట్ ఇలాంటి ఫ్యాటీ లివర్ కానీ, లివర్ సిరోసిస్ కానీ, నెక్స్ట్ లివర్ ఫైబ్రోసిస్ కానీ, ఇటువంటి ఏ ఉన్నా కూడా ఎరాడికేట్ తగ్గించేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను చెప్తున్నాను కదా, మీరు గమనించారో లేదో, మన ఇండియాలోని యావరేజ్ సన్నంగా ఉన్న వ్యక్తికి కూడా పొట్ట ముందుకు తన్నుకొని వస్తుంది. అదే మీరు ఫారినర్స్ చూడండి, ఏ వ్యక్తి అన్నా సరే అయితే లావుగా ఉండి మొత్తం అంత శరీరం అంతా ఒకలా ఉంటుంది. బట్ మన ఇండియాలో మాత్రమే శరీరం అంతా సన్నంగా ఉండి పొట్ట దగ్గర ముందుకు తన్నుకు వస్తుంది. దానికి కారణం ఏంటంటే మన బెల్లీ ఫ్యాట్ చుట్టూ ఫ్యాట్ అక్యుములేట్ అయిపోవడం. అది ఎప్పుడు అక్యుములేట్ అవుతుందో తెలుసా? లివర్లో ఎక్సెస్ ఫ్యాట్ అయిపోవడం వల్ల. ఫారినర్ డైట్కి మన డైట్కి డిఫరెన్స్ ఏంటంటే, ఫారినర్స్ ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటారు, ఫైబర్ తీసుకుంటారు, కార్బ్స్ కూడా తీసుకుంటారు. బట్ మనం రైస్ ఎక్కువ తీసుకుంటాం. రైస్లోని ఓన్లీ కార్బ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే, మన పూర్వీకులు కార్బ్స్ తీసుకున్న వాళ్ళు ఎక్కువ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యి అగ్రికల్చరల్ పని చేసుకునేవారు కాబట్టి వాళ్ళకి క్లియర్ అయిపోయేది ఫ్రెండ్స్. బట్ మన పరిస్థితి అలా కాదు కదా. ఇప్పుడు మా తాతగారు ఉన్నారు, అతను 80 years కూడా పొట్టలేదు. నాకు కొంచెం పొట్ట వచ్చింది. ఎందుకు? అతను అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యేవారు. నేను కష్టపడలేకపోతున్నాను అంతలాగా. అతని కష్టంలో కనీసం నేను 15% కూడా కష్టపడలేను ఫ్రెండ్. అతను అంత కష్టపడేవాడు. నెక్స్ట్ ఏంటంటే చెప్పనా మీకు, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంది స్టాటిస్టిక్స్ ప్రకారం, బట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరగట్లేదు. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే ఒక 60 years బతుకుతున్నారు అనుకోండి, సపోజ్ 40 years తర్వాత మందులు వేసుకుని బతకాల్సి వస్తుంది. అప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత ఉండేది? 30 years 40 years. ఎందుకు అంటే అప్పుడు మందులు తక్కువ కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు అలా కాదు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతుంది, నెక్స్ట్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంది. మందులు వేసుకొని ఏదో బతుకుతున్నాం అన్న టైం బతుకుతున్నారు. విషయం ఏంటంటే, క్యాలరీ డిఫిసిట్ చేసుకోగలిగితే మాత్రమే మన దగ్గర ఉన్న డిసీజెస్ 100% ఎరాడికేట్ కంప్లీట్గా క్యూర్ చేసుకోగలం ఫ్రెండ్స్. ఇది ఎవరు చెప్పట్లేదు ఫ్రెండ్స్. క్యాలరీ డిఫిసిట్లోకి రావాలి. మనం ఏం తింటున్నాం అన్నది కాదు క్యాలరీ డిఫిసిట్. మీరు షుగర్ తీసుకున్నా సరే, మన బాడీకి క్యాలరీ డిఫిసిట్లోకి రాగలిగితే మీరు ఎంత షుగర్ తీసుకున్నా మీకు ఏం చేయదు. ఇది పక్క రాసి పెట్టుకోండి. క్యాలరీ డిఫిసిట్లో లేనంత వరకు మనం ఏం తిన్నా సరే, ఇప్పుడు మన శరీరంలో మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఒక బండిలో 10 లీటర్ కెపాసిటీ ఉందనుకోండి, అందులో 9 లీటర్లో ఆల్రెడీ ఫిల్అప్ అయిపోయింది. దాంట్లో 1 లీటర్ వేసినా ప్రమాదమే. అదే బండిలో ఎంటీ ఉంది, ఒక 10 లీటర్ల కెపాసిటీ కదా, 5 లీటర్లు వేసినా ఏమవ్వదు. ఎందుకంటే అక్కడ డెఫిసిట్ ఉంది ఫ్రెండ్స్. మన శరీరంలో కూడా మనకి డెఫిసిట్ అనేది ఖచ్చితంగా రావాలి. డెఫిసిట్ రావాలంటే మనం వర్కౌట్ చేయాలి. వర్కౌట్ చేస్తే మాత్రమే మనకి హెల్త్ అనేది బాగుంటుంది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. అందుకే నేను చాలా ఇబ్బంది పడ్డాను ఫ్రెండ్స్. అది కూడా నేను ఒక వీడియోలో మీకు చెప్తాను. నేను ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని, నేను బయట ఫుడ్ అసలు తిన్నాను. కాకపోతే నాకు స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉండే. ఎందుకంటే నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యాను ఫ్రెండ్స్. యూపీఎస్సీకి ప్రిపేర్ అయినప్పుడు నాకు నిద్ర సరిగ్గా పట్టేది కాదు. ఎందుకంటే ఎక్కువ చదవడానికి ప్రిఫర్ చేసేవాడిని, ఎక్కువ బుక్స్ రిఫర్ చేస్తూ ఉండాలి. మీకు తెలుసు కదా యూపీఎస్సీ అంటే ఎంత ఇబ్బందో. చాలా సిలబస్ హ్యూజ్గా ఉంటుంది. ఆప్షనల్ చదువుకోవాలి, ఆప్షనల్ 2 పేపర్లు ఉంటాయి, 4 పేపర్లు ఏమో మామూలు పేపర్లు చదువుకోవాలి, సీసెట్ చదువుకోవాలి. తలనొప్పి ఫ్రెండ్స్. దానివల్ల నాకు ఏమైందంటే హెల్త్ ఖరాబ్ అయింది. అయినా నేను వదలలేదు, ట్రై చేశాను, బట్ రాలేదు. విషయం నేను ఏం చెప్తున్నానంటే, మన ఫుడ్డే కాకుండా మన స్ట్రెస్ లెవెల్స్ని కూడా తగ్గించుకోగలగాలి. మన స్ట్రెస్ లెవెల్ తగ్గాలి అనుకుంటే నేచర్తో గడపడం నేర్చుకోవాలి. మనుషులతో మాట్లాడితే ఏమవుతాయి? స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి. అదే నేచర్ దగ్గర మనం ప్రశాంతంగా ఉండగలిగితే మన స్ట్రెస్ లెవెల్స్ 100లో 80% పక్క పోతాయి. మెడిటేషన్ చేసినంత మహాభాగ్యం. సో మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందరం బాగుంటేనే మన దేశం బాగోవాలి అంటే అందరం బాగుండాలి. నెక్స్ట్ ఏంటంటే, ఈ ఎఫెక్ట్ ఎవరికి పడుతుంది ఎక్కువ? 71% ఆఫ్ ఐటీ ఎంప్లాయీస్లో ఇది ఒత్తిడి పడుతుంది. అంటే చూడండి, ప్రొడక్టివ్ ఏజ్, ప్రొడక్షన్ కూడా అక్కడ మన జీడిపికి కాంట్రిబ్యూట్ చేసేది ఎక్కువ ఐటీ ఎంప్లాయీస్ ఫ్రెండ్స్. సో వాళ్ళ మీద ఇంపాక్ట్ పడుతుంది. దయచేసి క్యాలరీ డిఫిసిట్ కోసం ప్లాన్ చేసుకోండి. క్యాలరీ డిఫిసిట్లో మీరు ఉండగలిగితే మీకు 100లో 99% జబ్బులు పోతాయి. అది డ్యామ్ షూర్. మీరు ఎక్కడికి వెళ్ళినా ఇదే చెప్తారు. చెప్పకపోవచ్చు, ఇది వాస్తవం ఫ్రెండ్స్. ఎవరన్నా చెప్పకపోవడం కాదు. క్యాలరీ డిఫిసిట్లో ఉండగలిగితే మాత్రమే మనకు జబ్బులు తగ్గుతాయి ఫ్రెండ్స్. షుగర్ తగ్గితే బీపీ తగ్గుతుంది,
నెక్స్ట్ ఏంటంటే కార్డియోవస్కులర్ డిసీజెస్ అంటే హార్ట్ అటాక్లు ఇలాంటి డిసీజులు తగ్గుతాయి. కిడ్నీ రిలేటెడ్ డిసీజ్ తగ్గుతాయి. అంటే పొట్టకు సంబంధించి ఉదరానికి సంబంధించిన డిసీజులు అంటే పొట్టకు సంబంధించిన డిసీజులు తగ్గుతాయి. ప్రతి డిసీజెస్కి క్యాలరీస్తోనే సంబంధం ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్యాన్సర్ లాంటివి కూడా తగ్గుతాయి. గుర్తుపెట్టుకోండి. మీరు చూసే ఉంటారు ఫాస్టింగ్ చేయడం వల్ల అంటే ఉపవాసం ఉండడం వల్ల క్యాన్సర్ తగ్గుతుందని. అది నిజం.